మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుద్దాం పిల్లరా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు ఎవరైనా ఒకరు చదవండి త్వరగా. మీరు బైబిల్స్ దగ్గర పెట్టుకుంటారని నాకు తెలుసు. తర్వాత ఇంట్లో ఇతరులు పడుకుంటే మీరు మొబైల్లో కూడా చూస్తారని నాకు తెలుసు. అందుకొరకే చదవమని చెప్తా ఉన్నాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించేదరు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లలారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అనేక పరిస్థితులలో మనకి ఆదరణ అనేది కరువు అవుతుంది. ఆదరణ, ఓదార్పు, సమాధానం, సంతోషం ఖచ్చితంగా ఈ యొక్క మన జీవితాన్ని జీవిస్తుంటుండగా అనేక పరిస్థితులలో మనము ఆదరణ కోల్పోయే వారంగా మనం ఉంటాం. మనల్ని సపోర్ట్ చేయకుండా, బలపరచకుండా, అలాగే మనుషులు నిందలతో, అవమానాలతో మనం ఎంత పని చేసినా, మనం ఎన్ని రకాలుగా మనము కుటుంబానికి సహకరించిన, ఎన్ని విధాలుగా మనము మేలుకరంగా ఉన్న సమాజానికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, బంధువులకు, స్నేహితులకు, ఎవరికైనా సరే మన పరిస్థితులలో, ఇబ్బందికరమైన స్థితులలో ఏదైనా మనం ఉన్నప్పుడు ఇతరులు ఆదరించేదానికంటే, ఓదార్చేదానికంటే, బలపరిచేదానికంటే గాయపరిచేవారే ఎక్కువ అవుతారు. మనం ఒకసారి చూస్తే యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే వారి స్నేహితులు ఆదరించారా లేక గాయపరిచారా అని చూస్తే వాళ్ళు గాయపరిచినట్టుగా మనకు కనబడుతున్నారు. ఎంతో మంది మనకున్న పరిస్థితులను బట్టి గాయపరిచేవారే తప్ప ఆదరించేవాడు. అనేక సందర్భాల్లో మనము గాయపరచబడుతున్నాం, ఆదరించబడతలేదు. కొంతమంది యొక్క అత్తల యొక్క పరిస్థితి ఏమైపోయింది అంటే చాలా భయంకరంగా తయారైంది. కొంతమంది కోడలి యొక్క పరిస్థితి ఏమైపోయింది అంటే చాలా భయంకరంగా తయారైంది. అలాగే పిల్లల యొక్క, జాబ్ చేస్తున్న వారి యొక్క పరిస్థితులు చాలా దారుణంగా తయారైనట్టుగా మనకు కనబడతాయి. ఎంత పని చేసినా, సంవత్సరాలుగా కుటుంబ పోషణ కొరకు ఎంత కష్టపడ్డా, కొన్ని సందర్భాల్లో మనము కంటికి కనబడలేం. రాత్రింబగలు కష్టపడ్డా, జాబ్లో కష్టపడి మరలా ఇంటికి వచ్చి పని చేసుకున్నా, ఇంటికి వచ్చి మనం పరిచయం చేస్తున్నా, మనం నిజంగా అర్థం చేసుకునేవారు ఉండరు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తుంటున్నప్పటికీ రీసెంట్గా 1-2 yearsలో జాబ్లో జాయిన్ అయిపోయి పని చేసుకుంటున్న వారికి ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తాం, ఇంట్లోకి వస్తారు, మరలా పని చేసుకుంటారు, వాళ్ళు చాలా ఈజీగానే వెళ్తూ ఉంటారు. కానీ కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వ్యక్తులు ఈ పాత ఎప్పటి నుంచో పని చేస్తున్న వారందరినీ విమర్శించుకుంటూనే, గునుక్కుంటూనే అలసిపోయినట్టుగా బాగా ప్రయత్నిస్తారు. మనుషులే, అందరు మనుషులే, స్త్రీలు మనుషులే, పురుషులు మనుషులే. కొన్ని సందర్భాలు కొంతమంది ఇంట్లో ఉండి అలసిపోతారు, కొన్ని సందర్భాలు కొంతమంది బయట వెళ్ళి పని చేసి అలసిపోతారు. అయితే ఒకరినొకరు ప్రేమించుకొని, అర్థం చేసుకొని ముందుకు సాగాల్సిన వారు తప్ప ఇక్కడ ఎంత పని చేసినా పని చేయించుకునేవారు తప్ప, ఎంత కృంగిపోయిన కృంగదీసేవారు తప్ప ఓదార్చేవారు అనేవాడు ఉండరు. ఇప్పుడు పని చేసి బయట నుంచి ఇంటికి వస్తే ఇంటికి రాగానే మరలా పని చెప్తారు.
అది స్త్రీకి ఉండొచ్చు, పురుషులకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, ఎవరికైనా సరే. ఆదరణ, ఓదార్పు అనేది ఉండదు. ఉన్న పరిస్థితులలో సరే ఎంత పని అయినా పని చేద్దాం అనుకొని కొంతమంది ముందుకెళ్తే ఆ కుటుంబ యజమానులు సరి అయిన రెస్పాన్స్ ఉండదు, వారితో సరిగ్గా మాట్లాడరు, గుణగడం సనగటం. ఏమైనా అంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఎట్లా ఉంటారంటే, మేము మీకు అంటే ఎప్పుడో చేసాం. ఇది వాస్తవానికి గర్వం నుంచి వచ్చే మాట. ఇది చాలా గర్వం, అది ఎప్పుడు రాకూడదు. ఎంకరేజ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ మధ్యలో చాలా మంది పెళ్లి ప్రసంగాల్లో ఎంకరేజ్ చేయమంటున్నారు, పొగడమంటున్నారు. ఇప్పుడు చాయ్ పత్తి కాకుండా పాలల్లో గుల్కల పౌడర్ వేసిన వా క్యా తాజ్ హై అనాలనేమో తెలియదు. ఏం మాట్లాడతారో, ఎక్కడనో, ఎందుకు పొగడాలనో తెలియదు. ఉన్నదాన్ని, కరెక్ట్ అయిన దాన్ని చెప్పడం తప్పుగా, లేని దాన్ని కల్పిస్తే ఎలా? మీకు ఆ మాట చెప్తాను. నాకు దైవ సేవకుడు మాటికి పొగుడతాడు ప్రతిదానికి. అన్నా శైలేష్ అన్నా నువ్వు చాలా గొప్పోడు అన్నా ఎంత గొప్పని అన్నా అంటాడు. ఊరికే ఇలా పొగుడుతున్నాడనే దూరం పెంచాను, ఊరికే పొగుడుతున్నాడని, వేరే కారణమేం లేదు. ఎందుకనంటే నా ముందు కాదేమన్నా పొగిడితే ఉంటే నా మంచితనం ఇతరుల ఎదుట పెట్టాలి కదా. నా ముందు నాకు చెప్తే ఏమొస్తుంది? ఒకవేళ నేను నిజంగా అట్లా గొప్ప వ్యక్తిగా కనబడుతున్నట్లయితే నా సాక్ష్యాన్ని పక్క వారికి తెలియజేస్తే నా నడవడికను బట్టి ఇతరులు మారుతారేమో, నేను నడుచుకునే విధానాన్ని బట్టి ఇతరులు దర్శించబడతారేమో. నిజంగా మన జీవితాల్లో పిల్లరా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేకులు ఫేస్ చేస్తారంటే, చేసిన కొలది చేయటం, ఎంత చేసినా ఆదరణ దొరకకపోవటం. మీరు అనుకోవచ్చు కేవలం నేను స్త్రీల గురించి చెప్తున్నానని. కాదు. బ్రదర్స్ చాలా మంది వేదనతో, ఇబ్బందితో ఉన్న భార్యలు ఉన్నారు, అలాగే భర్తలు, ఇద్దరు కూడా. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు ఒకటే కోణం తెలుసు, కానీ నాకు దేవుడు చాలా విషయాలు నాకు నేర్పించాడు, చాలా విషయాలు. మొన్న ఒక సహోదరుడు ఒక ప్రాంతం నుంచి చర్చకు వచ్చాడు. ఆయనకున్న దేవుడు అంటున్నాడు, ఈయనకున్న ప్రతి పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కనుగొనలేరు అనే మాట దేవుడు మాట్లాడాడు. అంటే ఉన్నారు కనుగొనే వాళ్ళు రేరు ఆయా ప్రాంతాల్లో. దేవుడు మనకిచ్చిన ఈ సంఘంలో కృప నాకు ఇచ్చాడు. పుట్టు పూర్వతాల్లో సేవకులు లేరు, పెద్ద డినామినేషన్ లో మనం లేము, మన వెనకాల ముందులో పాటలు రాసిన లేరు, చెట్టు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి కూడా నాకు లేదు. ఇప్పుడు గొప్పగా బలంగా సంఘములో ఇప్పుడు ఇంతకీ కాకుండా మనల్ని విమర్శించేవాళ్ళు, బయట ఈ ప్రశ్నలు వస్తాయి. ఎక్కడ ట్రైన్ అయినాడు, ఎక్కడ అభిషేకించబడ్డాడు, ఎక్కడ పరిచర్య ఏ మినిస్ట్రీలో చేస్తున్నారు. ఇది నా మినిస్ట్రీ అంటే దేవుని కొరకు చేసేది. మరి అధికారులు ఉన్నారంటే ఉంటారు, దశంభాగం ఇస్తానంటే ఇస్తాం, ప్రతిదీ బోడేసుకొని తిరగం కాదు. సేవకునిగా నేను కూడా దశంభాగం తీస్తాను, అనేంత మాత్రం నేను బోడేసుకొని తిరగాల? నేను ఎంతో మందిని ఎన్నో రకాలుగా సంఘంలో చెప్పాను, ఏమైంది, ఏం జరిగింది, ఎలా దేవుడు పిలిచాడు, ఎలా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. పాటలు లేవు, పైన మనకంటే పెద్ద 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 ఆర్తేలి టీవీ స్పీకర్లు, వారితో మన ఇంటర్నేషనల్ స్పీకర్లు ఎవరు లేరు. ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నేషనల్ స్పీకర్లను చూసి వెళ్ళిపోతారు, అయ్యా దూరం నుంచి వస్తున్న వాళ్ళ నుంచి వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అని అంటే మరలా సమస్యలతోనే ఉంటున్నారు కదా. నేను చాలా గమనించాను, చాలా చూశాను. దేవుడు నాకు ఇచ్చిన కృప, ఆ వ్యక్తులు ఎవరు కనుగొనలేని పరిస్థితిని దేవుడు నాకు తెలియజేశాడు. అసలు ఆ స్థితిలో చెప్పడు. మీరు కావాలంటే మీరు సండే అప్పుడు వాక్యాన్ని వింటుంటే దేవుడు ఎంత బ్యాలెన్స్డ్
పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడో మీకు తెలుసు. చాలా మంది సిస్టర్సే కాదు, బ్రదర్సే కాదు, సిస్టర్స్ కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఆదరణ లేక, ఓదార్పు లేక చేస్తానే ఉన్నారు. తప్పదు, ఏం చేస్తాం, తప్పదు అని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఒక మాట, నీ భార్య, నీ భర్త, లేక నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఓదార్చకపోయినా, పొగిడినా పొగడకపోయినా, అయ్యో తల్లిదండ్రులను నేను విడిచిపెట్టి దూరం ఉన్నానే, నా తల్లి బ్రతుకుంటే, నా తండ్రి బ్రతుకుంటే ఇలా ఉండదే. కొంతమంది పిల్లారా, కొంతమందికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ మాటలను బట్టి. ఏదంటే, నా తల్లిదండ్రులు ఉంటే ఇలా చేసేవాడివా, ఇలా చేసేదానివా? అంటే తల్లిదండ్రుల గురించే మాట్లాడుకొని మరణించినవా? తప్పేం లేదు, మాట్లాడుకుంటే తప్పేం లేదు. కానీ కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దీన్ని బట్టి. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేయాలంటే సానుభూతి, సింపతి గెయిన్ చేసుకుంటున్నారు. ఆదరణ కొరకు సింపతి గెయిన్ చేసుకోవాల్సిన పని లేదు. ఊరికే కృంగిపోవటం. నేను ఎంతమందికి కొన్ని విషయాలు చెప్పినా, వారు మరణించిన తల్లిదండ్రులను, లేక కుటుంబ సభ్యులను, తాతలను, అవ్వలను, వీళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, విలేజ్ లోకి వెళ్ళి మేము చాలా సందర్భాల్లో సమాధి కార్యక్రమాలు, భూస్థాపన కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా, చనిపోయిన వాడి కొరకు కాకుండా పక్కన 1947 సమాధి చేయబడ్డారు చూడండి, వాళ్ళ మీద పడేడుస్తూ ఉంటారు. ఆదరణ పొందనని వారు, దేవుళ్ళు లేని వారంతా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఆనందం లేని వారు వాళ్ళంతా. నిజంగా కొన్ని సందర్భాలు జ్ఞాపకం రావచ్చు, కానీ అస్తమానం అదే జ్ఞాపకం రండి. మా డాడీ అంటే మాకు ఇష్టం బ్రదర్, మా మమ్మీ అంటే మాకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు? తల్లిదండ్రులు అందరికి ఇష్టమే కదా. బ్రదర్కి ఇష్టం ఉండదా? సిస్టర్కి ఇష్టం లేరా? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. అదేదో ప్రత్యేకంగా ఏదో కనపరుచుకుందామని కుటుంబాల్లో గందరగోళం రేపుతారు చాలా మంది పిల్లరా. ఇలాంటి పరిస్థితులలో కొంతమందికి అర్థం అవుతున్నాయి. కుటుంబంలో ఏం చేస్తాం, తప్పదు కదా. ఆదరణ లేక, ఓదార్పు లేక, ఇలాంటి బాధ, టార్చర్ భరించలేక, ఏం చేయాలో అర్థం లేక కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. కొంతమంది నిజంగా కొంతమంది చచ్చిపోతున్నారు. అందుకే ఈ యొక్క గూగుల్ మీట్ లో కాదు, ప్రతిరోజు 2013 నుంచి ఈ అంశాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. కొత్తగా చేసేటి ఏం కాదు ఇవి. తర్వాత నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, వాగ్దానం ఏదైతే ఉందో వాగ్దానం ఖచ్చితంగా సంఘం క్షేమాభివృద్ధి చేత ఉంటది. అయితే నేను అందరికీ ప్రార్థనలను నేర్పించాలా, ఇలా దేవుని పైన ఆధారపడాలా. ఇది సిస్టమ్, దేవుని నడిపింపును బట్టి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థన గుంపులో, ఎపాఫ్రా ప్రార్థన గుంపు. ఇంకా నేను ప్రార్థన చేస్తున్న కార్యం జరుగుతున్న గర్వం మనకు ఉండకూడదు, అసలు ఉండకూడదు. ఎందుకంటే దైవ సేవకులు దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ఖచ్చితంగా కాపాడుతాడు, నడిపిస్తాడు. కొంతమంది ఈరోజు కొత్తగా జాయిన్ అయిన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ ప్రార్థన చేయలేనప్పుడు వాగ్దానం ఉంది. దేవుడు సంఘానికి పరిచర్యకు నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి సంఘాన్ని దేవుడు సమకూరుస్తాడు, సంఘానికి దేవుడు క్షేమం ఇస్తాడు, సంఘానికి దేవుడు కృపనిస్తాడు, కంచె కాపుదల వేస్తాడు. మన వాళ్ళకి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి, ఇప్పుడు ఎలాగుంది సిస్టర్, మీకు బ్రదర్ మీకు ఎలాగుంది, ఎంత మాకు పాడైంది ఎక్కడ నాకు తెలియదు. కొంతమందికి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటాయి. ఇంకా నూతనమైన వాళ్ళు వస్తూనే ఉంటారు. అయ్యా, ఈ మందిరంలో చేస్తున్న వారు ఉన్నారు, అదే టైంలో వారు పర్సనల్ గా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎపాఫ్రా ప్రార్థన గుంపులో జాయిన్ అయిన వారు తెలుసుకోవాలి చాలా మంది. కొంతమందికి ఇవన్నీ పట్టవు. ఒకటే, నేను ప్రార్థన చేసినందుకు కార్యం జరిగింది, కరెక్టే, మనం ప్రార్థన చేయాలి. చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన వాగ్దానం గొప్పది. ఇక్కడ చాలా మంది జీవితాలు దేవుడు ఈ
2013 నుంచి ఇవే ప్రార్థనలు, సూసైడ్ స్పిరిట్స్ తొలగించాలని. అలాంటి వాళ్ళే పట్టుబడ్డారు. అకాల మరణాలు తొలగించడాలని, యాక్సిడెంట్స్, అపాయం చాలా. ఈ గూగుల్ మీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, దేవుడు ప్రారంభించినప్పటి నుంచి వాయిస్ నాకు థ్రోట్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు నేనే జరిగించాలి. మొన్న ఒక రోజు అలా చాలా సందర్భాలు నిద్రను బట్టి ఏం మాట్లాడాలో తెలియలేదు పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. డే టైంలో నేను పడుకుంటాను అప్పుడప్పుడు. మొన్న 2 రోజులుగా నాకు రెస్ట్ దొరికింది. రోజు అదే దొరుకుతుందని ఏం లేదు. ఎప్పుడైనా పడుకుంటే రోజు అదే పని చేస్తారు అనుకోవద్దు. కొన్ని సందర్భాలు కొంతమంది ఒకరోజు పడుకుంటే ఇంకా డైలీ ఏదే చేస్తున్నారు అనుకుంటారు. పని ఉంది కదా, పరిచర్య ఉంది. ఇంత ప్రయాసతో గొంతు పోయినా, ఈరోజు గొంతు సమస్య ఉన్న మెల్లగా మాట్లాడుతున్నాను కదా, చాలా ఇబ్బందిగా ఉన్నా దేవుడు నన్ను బలపరిచి నిలబెడుతున్నారు. మీ అందరి కొరకే, సంఘం పరిచర్య కొరకే. సేవకు నలగొట్టబడటమే విడుదల పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు. చాలా మంది విడుదల పొందుకుంటున్నారు. ఇంత ప్రయాసపడుతూ దేవుడు నాకు ఇచ్చిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తుంటుంటే, కొంతమంది మందిరం దగ్గర ఉందని, మందిరం ఓపెనింగ్ ఉందని, లేకపోతే మరొకటి ఉందని. ఇక్కడ జైరాబాద్ మన దగ్గర మందిరం ఉంటే చుట్టుపక్కల దేవుని బిడ్డల క్రైస్తవులు ఉంటే నేను పిలువను, వాళ్ళు రాదు. వాళ్ళకి డబ్బులు కూడా అడగను, వాళ్ళు డబ్బులు కూడా వేసుకోరు. కానీ మన పరిచయంలోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఎట్లా ఉన్నారంటే, ఇంటికి దగ్గర ఏ మందిరం ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను తిట్టాను, నేను అనను. వేరే వాళ్ళు నా పిలుపును, నా సమర్పణ టార్గెట్ చేస్తారు. ఆయన ఏందన్నా, అసలు ఆయనకు పిలుపు ఎన్నో రకాలుగా విమర్శ. నాకు దేవుడు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇదే మందిరం చుట్టూ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ఎవరికి నేను రమ్మని చెప్పలేదు. ఎందుకంటే నేను ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డానో వారు వస్తారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు. గొప్ప గొప్ప దైవజనులను పిలిచి అనేకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో నేను లేదు. దేవుడు నాకు ఇచ్చిన వారిని కాపాడుకుంటూ వారి క్షేమం కొరకు నేను నిలబడుతూ ఇంకా అనేక నూతనమైన ఆత్మల సంఘాన్ని నడిపించాలని ఆశతో వెళ్తున్నా. నేను కూడా ఆదరించబడాలి వీటి విషయంలో. ఎందుకంటే చాలా శత్రుత్వం పెరిగిపోయింది నాకు. ఈ కారు కొన్నప్పటి నుంచి అయితే మరీ విపరీతంగా సరిగ్గా మాట్లాడతలేరు కొంతమంది దేవుని పని చేసేవాళ్ళు. ముఖంలో లోపల ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా భయంకరంగా. పరిచయ దినదినం ఎదిగినా కొలది. మన క్యాలెండర్ ఎవరైనా ఇంట్లో చూసారంటే వాళ్ళు ఓర్స్తలేరు, తిట్టేస్తున్నారు డైరెక్ట్ గా. ఆయనకేమి ఎన్నో ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు, వాళ్ళ అత్తమామలు ఇస్తారు డబ్బులు అంటే ఎవరో చెప్తా ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాదు. కానీ ఒకటి, వీటన్నిటిలో దేవుడే ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఆదరిస్తున్నాడు. సూసైడ్ స్పిరిట్ ఇవన్నీ నిజం. ఎంతో ప్రేయర్ చేస్తూ ఉన్నాం కదా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డా, కావలసిన ప్రతిఫలం దొరుకుతుంది దేవుని సన్నిధిలో. కానీ అపనమ్మకస్తులు. నాకు ఒకరోజు చెప్తాను వినండి. నేను కొంతమందికి బాగా ప్రార్థన చేస్తే విడుదల, మరణం నుంచి విడుదల పొందుకున్నారు. దేవుడు చెప్పాడు. నేను వారికి కూడా చెప్పాను, బ్రదర్ సిస్టర్ మీరు మరణం నుంచి విడుదల పొందారు. మరణం దేవుడు కొట్టేశాడు మీకు. నిజమే బ్రదర్, నాకు కూడా అదే అనిపించింది. నాకు కూడా ఇదే ఎన్నో రకాలుగా చెప్పారు. తర్వాత నెక్స్ట్ వారం రండి, మీరు సండే రావాలి ఖచ్చితంగా. ఇదే సంఘానికి వచ్చేవారు అయినప్పటికీ, నేనే బాప్సం ఇచ్చినప్పటికీ వాళ్ళు కనబడకపోయేసరికి స్టేజ్ పైన నేను వారి గురించి ఆలోచన చేసి, ప్రభువా ప్రార్థన చేసిన రాలేదు నీ సన్నిధికి. మరి నేను ప్రార్థన చేసినా ఇట్లా ఆలోచన చేస్తే 120 ఉండాల్సింది కాస్త 145కి వెళ్ళిపోయి 140కి ఏమో. వాక్యం చెప్తుంటుంటే దమ్ము వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏం అర్థం కావట్లే. 9 o'clock వాక్యాన్ని ముగించాల్సిన నేను 8:40కే వాక్యాన్ని ముగించి కిందికి వెళ్ళిపోయి ఒక గ్లాస్ వేడి పాలు తాగి ఒక బనానా తిని బీపీ చెకప్ చేసుకొని ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వచ్చి, ఇంకా ఆ రోజు ప్రభువా నేను ఎవరిని పట్టించుకున్నా, ఇదేం సమస్య. నేను మాట చెప్తాను వినండి. మొబైల్లో కొన్ని నంబర్స్ నేను డిలీట్ చేసి పెట్టేసిన. ఈ టెన్షన్ ఎందుకు, ఊరికే ఎవరిపైన వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. ప్రభువా ఇంకా నాకు సంబంధం లేదు, నీ ప్రజలను అవాయిడ్ చేసుకో.
ఈ మోసే కంటే పరిస్థితి దారుణంగా ఉంది మన పరిస్థితుల్లో. నేను నంబర్ డిలీట్ చేసి పెట్టాను. వాళ్ళ ఫోన్ చేస్తే కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను మరలా రిటర్న్ కాల్ చేస్తానేమని. నాకు కొంచెం ప్రేమ ఎక్కువ ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇచ్చాడో తెలియదు. అయ్యో పాపం ఏమైందో అని చెప్పి మరలా నేను రిటర్న్ కాల్ చేస్తానేమో అని చెప్పి ఈ అపనమ్మకస్తులు అందరి నంబర్ డిలీట్ చేసి పెట్టాను. ఎందుకు డిలీట్ చేశానంటే కోపంతో కాదు, నన్ను నేను కాపాడుకుందామని, ఇంకేం లేదు. కోపం ఏం లేదు వారి పైన. ఎందుకంటే ఎంత టైం స్పెండ్ చేస్తాం, రాత్రి పగలు టైం స్పెండ్ చేస్తే దేవుళ్ళో నమ్మకంగా ఉండకపోతే, వారు బాగుపడిన తర్వాత ఇతరుల కొరకు వీరు నిలబడకపోతే ఎలాగనిపిస్తుంది మన జీవితాలు? ఎంతో మంది కాల్ చేసి హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాల నుంచి పాపం సమస్యలతో ప్రార్థన కొరకు వస్తున్నారు, కాల్ చేస్తా ఉన్నారు. ఎంతో సమస్యతో ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటుంటే మేలు పొందుకున్న మనవాళ్ళు రాలేకపోతున్నారు. అందుకే డిలీట్ చేసి పెట్టి, ప్రభా నాకు సంబంధం లేదు, నీ బిడ్డలు నువ్వేమైనా చేసుకో. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి. ఇది చాలా మందికి అర్థం కాదు. నేను చేసే పరిచర్య కుటుంబానికి అర్థం కాదు, అలాగే సంఘంలో చాలా మందికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదరణ లేని పరిస్థితి కదా ఇదంతా. అయితే కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడి, కుటుంబాల ఆదరణ లేక, ఓదార్పు లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఆదరణ లేక ఉన్నారు. అయితే ఈ ఆదరణ లేనప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఇప్పుడు చూడండి, ఒకసారి స్త్రీలకు, సిస్టర్స్ కి ఇది బాగా తెలిసి ఉండొచ్చు. భర్త ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా తల్లి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ పార్సలే. మొబైల్ ఫోన్ పార్సల్, పార్సల్, పార్సల్. బిర్యానీ కాదు పార్సల్, అన్ని పార్సలే. కొంతమంది బ్రదర్స్ డ్యూటీకి వెళ్తే ఇలా ఫోన్ చెవులకి పోతుంది, వాళ్ళు వచ్చేసరికి ఏం లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అన్ని రకాలుగా చెప్పుకోవడం వాళ్ళ పాపం అవతల నుంచి. ఎందుకు అన్ని చెప్తారంటే వీళ్ళు నిజమనే చెప్పని అబద్ధమని చెప్పని, అక్కడ నుంచి మాత్రం ఓదార్పు కంప్లీట్ గా ఉంటది. ఎందుకంటే తల్లి కదా, దేవునికి స్తోత్రం. తల్లి. కొంతమంది బ్రదర్స్ ఉంటారు, ఎక్కడ లేకుండా ఇంట్లో వెళ్ళి ఇంకా కొంగు పట్టుకొని చెప్పినట్టు చెప్తారు. మంచి ఆదరణ తల్లి దగ్గర. అయితే ఒక మాట, ఒక్కోసారి తల్లి కూడా ఆదరించదు. వారికేం చెప్తాను, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తా. ఈ ప్రతి పరిస్థితులన్నిటిలో కూడా నువ్వేదైతే అనుభవిస్తుంటున్నావో, ఒత్తిడిని, శ్రమను, బాధను, కష్టాన్ని, తల్లి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులలోనే ఉన్నట్లయితే, అదిగో ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేనే ఆదరిస్తా. ఎవరు ఆదరించారు? ఆదరణకర్త. ఆయన పేరు ఆదరణకర్త. ఆదరించేవాడు ఆయన్నే, ఓదార్చేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో నీ జీవితం నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితులలో ఆ దేవాది దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, ఆదరణను కలుగజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాను. తల్లిదండ్రులు దూరం ఉన్నారని, తల్లిదండ్రులు మరణించారని, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారని, లేక ఆదరణ ఎక్కడ నాకు లేదు, దొరకట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఏంది ప్రభు అని చెప్పేసి ఒంటరిగా పిచ్చి పట్టినట్టుగా నువ్వు అనేక సార్లు ఉండొచ్చు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మును ఆదరిస్తా, నేను వాణిని ఆదరిస్తా. ఈరోజు గూగుల్ మీట్ లో ఉన్న వారందరినీ దేవాది దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కౌగిలిలో నేను ఆదరిస్తున్నాడు. ఎస్, నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృప ఎన్నడు. ఎస్,
దేవుని సన్నిధిలో ఆయన కృపతో నిన్ను ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. తర్వాత అంటున్నాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు, ఇంకొక దగ్గర కాదు. యెరూషలేం దేవుని పట్టణం, పరిశుద్ధ పట్టణం, ఆయన ఉండే స్థలం. పిల్లరా, మీ ఇంటిలో ఆయన ఉండే స్థలం ఒకటి ఏర్పాటు చేసుకో. నీ కుటుంబంలో ఆయన ఉండే స్థలం, మందిరంలో నువ్వు ఆదరించబడతావు. అందుకే సమస్త సమస్యలు కష్టాలు ఉన్నాడు మందిరానికి రాకుండా ఆగిపోవద్దు. సంఘానికి రా, ఎంత దూరమైన రా. జ్ఞానులు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి యేసుక్రీస్తు ప్రభును ఆరాధించడానికి వెళ్ళారు. మధ్యలో ఏ రోజు కనిపించినా ఏ రోజుకి ఆరాధించలే, కానుకలు అక్కడ సమర్పించలే. మరి ఎక్కడికి వెళ్ళారని అంటే యెరూషలేములోనికే, బెత్లెహేములోనికే వారు వచ్చారు. యేసుప్రభు బెత్లెహేంలో ఉన్నాడు కాబట్టి. అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ యెరూషలేమే కదా. దేవుని సన్నిధిని ఈ మందిరంలో నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఎవ్రీ సండే క్రమం తప్పకుండా, ఒక్క ఆదివారం తప్పకుండా రా. నేను అక్కడున్నా, ఇక్కడున్నా, గ్రామంలో ఉన్నా, ఇక్కడున్నా. ఇవి పాలు తాగే ఒక క్రైస్తవులు చెప్తారు. బలమైన ఆహారం తింటూ స్థిరమైన జీవితాన్ని కలిగి సంఘంలో నాటబడిన వ్యక్తుల జీవితం ఏంటంటే, ఒక ఆదివారం ఆహారం తినకపోతే సంఘంలో చాలా తృప్తి ఉండదు. రావాలని ఆశతో వస్తారు. ఒక ఆదివారం మిస్ అయిపోతే చాలా తరచుగా కొంతమంది డుమ్మాలు కొడుతూ ఉంటారు. యెరూషలేములోనే ఆదరించబడతావు. చాలా మంది అంటారు, అది మందిరమే, ఇది మందిరమే, అది మందిరమే, ఇది మందిరం. ఇక్కడనే పోయినాను బ్రదర్, ఇంకేం చేస్తాం అని. కరెక్టే, వెళ్ళొచ్చు, తప్పలేదు. నిజంగానే అది మందిరం, ఇది మందిరం, ఇక్కడే ప్రభు ఉన్నాడు, అక్కడే ప్రభు ఉన్నాడు. నేను దాన్ని 100% నేను నమ్ముతా. ఎందుకంటే నేను ఏ మందిరానికి వెళ్ళినా నేను ప్రార్థన చేసుకుంటా కాబట్టి. కానీ అదేంటో మీరు ప్రతి సమస్యల్లో మా గ్రామంలో ఉన్నది కూడా మందిరం అని ఎందుకు అనుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మా ఇంటి పక్కన ఉన్నది కూడా మందిరం అని అనుకోవట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఈ బేతేల్ మందిరం ఎక్కడున్నదని ఎందుకు గుర్తొస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే నేను గొప్ప అని నేను చెప్పట్లే, పరిచర్య గొప్ప అని చెప్పట్లే, ఈ సంఘం మేమందరం గొప్ప అని నేను చెప్పట్లే. ఇక్కడ నేను నాటాడని మాత్రం సత్యం. ఇక్కడ నేను దేవుడు నడిపిస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. నేను ఆకర్షించట్లే. ఆకర్షించడానికి ఏముంది? లాటరీ సిస్టమ్ పెట్టానా ఇతరులు పెట్టినట్టు? డాన్స్లు ఏమైనా నేర్పించానా క్రిస్మస్ కి? అంత పెద్ద ఈ కూడికలలో డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో, జాషువా ఫాస్టింగ్ ప్రేయర్ ఫెస్టివల్స్ లో ఆ స్టేజ్ మీద ఏమైనా మీకు అవకాశం ఇచ్చామా? కానుకలు ఇస్తున్న వారికి కేకులు ఏమైనా పంపిస్తున్నామా? కానుకలు ఇస్తున్న వారికి దండలేసి ఏమన్నా పొగుడుతున్నామా? ఊరికే ఫోన్ చేసి మీరు చాలా గొప్పలన్నా, మీరు ఇదన్నా, మీరు ఏదక్క, మీరు ఇదక్క అని అంటున్నామా? ప్రార్థన పరులకు అందరికి ఫోన్ చేసి మీ ప్రార్థన డబ్బా కొడుతున్నామా? నో డబ్బా, నో నథింగ్. దేవుడికి స్తోత్రం. మరి ఏం చేస్తున్నాం? ఎవరిని ఆకర్షిస్తున్నాం? ఎవరిని ఊరికే రమ్మని చెప్తా ఉన్నాం? ఎవరికి మన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాం? కానుకలు అడుగుతున్నామా? కానుకలు తీస్తున్నామా? అసలు ఏం చేస్తున్నాం? ఆకర్షించడానికి ఏం చేస్తున్నాం? మనము ఎక్కడైనా ఈ మాట ఈ ప్రత్యేక ఆకర్షణ 30 కిలోల కేకు అని చెప్తున్నామా? అసలు ఏం చేస్తున్నా చెప్పండి ఆకర్షించడానికి? నేను ఎవరిని ఆకర్షించట్లే. దేవుని సన్నిధి నిన్ను ఆకర్షిస్తుంది, దేవుడే నేను ఆకర్షిస్తుంది. దేవుని ప్రణాళికలో నువ్వు ఈ మందిరంలో వచ్చి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభువు ఒక చిత్తం, ఉద్దేశం. అందును బట్టే నువ్వు ఇక్కడ ఆదరించబడుతున్నావు, ఓదార్చబడుతున్నావు, దీవించబడుతున్నావు. ఈ గూగుల్ మీట్ లో దేవుడు విడుదలిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ఇంకొక కారణం లేదు. ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి ఈరోజు ప్రత్యేకమైన సందేశం ఈరోజు ఎక్కువసేపు చెప్పాను, వాక్యం చెప్పాను. నేను త్వరగా వాక్యాన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేపిద్దామని. ఇప్పుడు కొంతమంది అంటారు మనలోకి మైక్ దొరుకుతారు. నాకు ఇక్కడ మైక్ ఇచ్చారు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవుడి సన్నిధి మీ ఇంట్లో, మీ స్థలంలో, ప్రతి స్థలంలో దేవుడి స్థలం ఉండాలా, ప్రార్థన గది ఉండాలా. నూతనంగా ఇల్లు కట్టుకునే వారు ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకో. చాలా మంది అన్ని జనులకు పూజ గదులు ఉంటాయి కానీ మన వాళ్ళకు ప్రార్థన గదులు ఉంటాయి. ఎందుకనంటే ఏమన్నా మాట్లాడమంటే కృప, దేవునికి ఏడ చేసినా ప్రార్థన గదే బ్రదర్. ఓహో, మామూలు వ్యక్తులు కాదు వీళ్ళంతా.
దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయుటకు మొట్టమొదట నీ యొక్క గృహము కట్టబడుతుండగా ప్రార్థన గది ఉండాలా. ఈ సంఘంలో నాటబడిన వారి యొక్క జీవితాలు చెప్పమంటారా? ఫస్ట్ వారు ప్రార్థన గదన్నా ఇది అని చెప్తా ఉన్నారు. ప్రతి ఇల్లు ఓపెనింగ్, నేను రీసెంట్ గా ఇంకొక సహోదరుడు కట్టుకున్నాడు, ఓపెనింగ్ ఉంటుంది, నేను చూపిస్తా, వారి ఇంట్లో ప్రార్థన గదిని చూపిస్తా. అయ్యో బ్రదర్ హాల్ చిన్నగా అయితే చిన్నగా, దేవునికి స్తోత్రం. 10 రకాలుగా అక్కడ ఇక్కడ దగ్గర ఉందని ఇది తిరిగే వాళ్ళు ఏం చెప్తారు? మందిరంలో నిలబడి ఇదిగో ఈ వాక్యాన్ని ద్వారా కట్టబడి ఉపదేశంలో కట్టబడిన వారి ప్రార్థన గదిని వారి కుటుంబంలో నియమించుకున్నారు. నూతనంగా ఇల్లు కడితే ప్రార్థన గది. ఇంకో మాట చెప్తాను విను, అంత పెద్ద ఇంట్లో ప్రార్థన గది లేకపోతే అసలు ఇంటికి ఆశీర్వాదం కాదు. మందసం ఉండాలి ఇంట్లో. ఎక్కడో ఒక మూలకు ప్రార్థన గదిని దేవుడు నడిపి ప్రకారంగా ఏర్పాటు చేసుకుని వచ్చి ప్రార్థన చేస్తాను ఉండబోసి, అక్కడ యెరూషలేము లాగా ఉంటది, అక్కడ మందసం ఉంటది. నువ్వు మోకరించినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకరోజు వాక్యం చెప్పాను, నీ ఇంటికి మందసం వస్తుంది ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేసిన ప్రతిసారి విడుదల పొందుకున్నారు, మరలా మర్చిపోయినారు. ఈ మరచుట మనస్సే యొక్క ఆశీర్వాదంతో ఉన్నారు చాలా మంది. పిల్లరా, యెరూషలేములో ఆదరించబడతారు. ఎంత దూరమైన ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రా. 150-100 కిలోమీటర్ నుంచి యవన బిడ్డలు, స్త్రీలు అంత దూరం ప్రయాణమై చేస్తూ వస్తుంటుండగా మనకేమైంది? దగ్గర బ్రదర్స్ కి ఏమైంది? కుటుంబంతో రా, దేవుడిని దీవించబోతున్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని ప్రత్యేకంగా దేవుడు ఆదరిస్తున్నాడు. ఒకరి తల్లి నేను వారిని ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం విన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా, ఒకరి తల్లి ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తాను అంటున్నాడు. నేను దేవుడు ఆదరిస్తున్నాడు. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఓదారకరంగా నిలబెట్టి వాక్యం స్థిరపరిచి నా ప్రభా సంఘాన్ని మీరు ఆస్వాదించి దీవించి నడిపించమని, అవునయ్య అనేక బిడ్డలను ఆదరణ కలిగించే, ఓదార్పు కలిగించే, గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలిగించే తండ్రి. నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క సంఘాన్ని, పరిచర్యను, ఇదిగో ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా. దేవా, వీరిని కాపాడే కృపను కూడా నాకు ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇదిగో నీ సేవకునిగా 2 చేతులు పైకెత్తుతున్నాయి. వీరి క్షేమం కొరకు పైకెత్తున్నా, వీరి ఆరోగ్యం కొరకు పైకెత్తున్నా. స్వస్థత శీఘ్రంగా కలుగును గాక. అవునయ్యా ప్రభా, నేను సంఘ బిడ్డల కొరకు, ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి కొరకు ఆశతో ఆసక్తితో ప్రార్థన చేసుకోవాలని జాయిన్ అయిన ప్రతి ఒక్కరి కొరకు నేను చేతులెత్తుతున్న వీరి ఆశీర్వాదం కొరకు యేసునామములో స్వస్థత పొందాలి. ఆదరించి ఓదార్చి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసునామమును స్తుతిస్తూ, ఈ గూగుల్ మీట్ తోడై నిలబడి వాక్యంతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ప్రార్థన విజ్ఞాపనలో బట్టి దేవుడు త్వరగా జవాబిచ్చినట్లుగా వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. ఈ రోజు నెహెమియా ఫాస్టింగ్ ప్రేయర్, అలాగే రేపు సాయంకాలం సిద్ధపరచుకోడిక, ఎల్లుండి ఆదివారం ఉదయకాలం సాయంకాలం ఆరాధన దేవుని తన రక్తం ముద్రించి ఆటంకాలు తొలగించి, రేపు ఆల్ నైట్ ప్రేయర్ లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిపించి అనేకులు నడిపించినట్టుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నుండి గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు పనులు ఉన్నాయి, జాబ్